మినీ వ్లాగ్‌కి స్వాగతం. ఈ వాటర్ అయితే పాలు ఇంక్రీజ్ అవ్వడానికి, అలాగే డైజెషన్ ప్రాబ్లమ్ ఉండడానికి అయితే తాగుతున్నాను. ఇప్పటివరకైతే మిల్క్ సప్లైలో ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. ఇంకా చిన్నారి పెద్దదవుతుంది కాబట్టి ముందుగా జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ఏం లేదు, అందులో మెంతులు, వామ, జీలకర్ర వేసుకోవాలి. నేను కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత కాగిపోయిన తర్వాత వడకట్టుకొని తాగేయటమే. ఇంకా నాతో పాటు చెరుపప్పు కూడా లేస్తదనమాట. మేమిద్దరం బయటకొచ్చేపు ముచ్చట్లు వేసుకొని వస్తాము. ఇంక ఈలోపు చిన్నారి లేవగానే నేను మసాజే చేస్తాను. ఫస్ట్ అయితే ఎండలు బాగా కొడుతున్నాయి కాబట్టి పొద్దున్నే స్నానం అయితే చేపిచ్చేస్తున్నాము చిన్నారికి. మధ్యాహ్నం సమయంలోనే చిన్నారిని కూలర్ కింద పడుకోబెడతాను. ఒకవేళ ఏసీ దగ్గర పడుకోబెడితే మాత్రం చేతికి సాక్సులు, గ్లౌజెస్, అలాగే తలకి కుల్లాయి మాత్రం కంపల్సరీ. ఇంకా స్నానం చేపించిన తర్వాత ఇలా సాంబ్రాణి పొగ కూడా మ్యాండేటరీ. ఆ తర్వాత ఉయ్యాల్లో పడుకోబెట్టేస్తే చక్కగా పడుకుంటుంది. ఈ ఉయ్యాలకి చాలా చరిత్ర ఉంది.